బట్టి అప్లికబుల్ చేసుకోవాలండి. రైట్. జయరాం గారు నమస్తే అండి. జయరాం గారు, మార్నింగ్ నుంచి జరుగుతున్న హైట్ డ్రామా అంతా కూడా మనం చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ నోటీసులు అందుకోవడం, ఇవాళ విచారణకు హాజరవుతామని కలిసి వివరణ ఇద్దామని అనుకున్నారు. కానీ అది లాయర్ తో వెళ్తాను అని అంటే లోపలికి రానివ్వలేదు కాబట్టి లిఖితపూర్వకంగా నేను ఆన్సర్ చేసి వచ్చానని అంటున్నారు. ఓకే, లాయర్ తో వెళ్తే తప్పలేదని ఇప్పుడు జీవన్ గారు కూడా చెప్తున్నారు. మరి ఏంటి అసలు ఏసీబీ విత్ లాయర్ లోపలికి అలౌ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన కూడా కేటీఆర్ కూడా అదే చెప్పారు కదా, పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి, పట్టణ్ నరేందర్ విషయంలో ఏం జరిగిందో నేను చూశాను కాబట్టి ఆ నమ్మకం లేకనే నేను లాయర్స్ ని లోపలికి తీసుకువెళ్దాం అనుకున్నాను, మీరు రానిలేదని అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా దాంతో? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. శ్రీదేవి గారు నమస్తే. ఒకటి దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, కేటీఆర్ ఇక్కడ మినిస్టర్ కాదు, ఒక అనుమానితుడు, నిందితుడు మాత్రం. నిందితుడుగా తను ప్రభుత్వానికి పూర్తిగా చట్టాన్ని, న్యాయాన్ని, ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఎందుకంటే తను ఇంతకుముందు ప్రభుత్వంలో కీలకమైన శాఖలో పనిచేస్తూ ఒక సీఎం కొడుకు. ఇక్కడ తను పోవటం వల్ల ఏం జనాలకు ఎట్లా కనిపిస్తుందంటే, కేటీఆర్ ఏదో తప్పు చేశాడు కాబట్టి తప్పించుకునే ప్రోగ్రాము, లాయర్లను పెట్టుకొని తను కాపాడుకోవడం కోసము లాయర్లు కావాలని భయపడి వెళ్ళినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వం అదే ప్రచారం చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది ప్రతికూలమైన విషయం. ఇక్కడ ఒకవేళ కనుక అరెస్ట్ జరగకపోవడం తర్వాత విషయం. ఒక పౌరుడిగా తను చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వానికి, చట్టానికి, సంబంధిత ఏజెన్సీకి కోఆపరేట్ చేయాలి. అంటే నువ్వు ఒక మాజీ సీఎం కొడుకు కాబట్టి, మాజీ మినిస్టరు కాబట్టి, నేను కేటీఆర్ అని కాబట్టి నీ ఇష్టానుసారంగా చేస్తానంటే అది కరెక్ట్ విధానం కాదు. సామాన్యుడైనా, లేదు అనుకుంటే బ్యూరోక్రాట్ అయినా, ఈ మాజీ మినిస్టర్లు కానీ ఈవెన్ ప్రజెంట్ మినిస్టర్లు ఎవరైనా పర్వాలేదు, నువ్వే రాజ్యాంగాన్ని గౌరవించకపోతే, నువ్వే చట్టాన్ని గౌరవించకపోతే ఇక సామాన్యులు ఎందుకు గౌరవించాలా అనేది ప్రశ్న వస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా కేటీఆర్ ని ఇప్పుడే నిందితుడని తేల్చలేదు, నిందితుడు అని ముద్ర వేయలేదు, అనుమానితుడుగా దోషి అనే దాన్ని ఎక్కడ నిర్ధారించలేదు. ఒక వాళ్ళకు ఉన్న అనుమానాలను ఎంక్వైరీగా పెట్టదు, ఆ తర్వాత కదా నిందితుల లిస్ట్ లో చేర్చాలా వద్దనే దానికి. అంటే ఫస్టే నువ్వు నిందితుడిగా నిన్ను నువ్వు ఎందుకు కన్ఫ్యూజన్ ఇస్తున్నావు అనేది ప్రధానమైన ప్రశ్నగా ఉంటుంది. ఇది ఒక అంశాన్ని కేసీఆర్ నాయకత్వానికి, బీఆర్ఎస్ రాజకీయ వ్యవస్థకు, మాజీ మినిస్టర్ కనుక ప్రతి ఒక్కరికి ఇది అపవాదం. ఇది మరి ఇదెందుకు కేటీఆర్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయినా నాకు తెలియదు. సో ఇక్కడ పోగానే అరెస్ట్ చేసి జైలు పడితే పెట్టండి, ఏమవుతుంది, అంతకంటే మించి ఏముంటుంది, జైలు పోతే చంపుతారా? ఏమవుతుంది జైలు పోతే? సో అది కరెక్టా రాంగా తర్వాత చూసుకోవచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డిని జైలుకి పంపించేసిండు. ఏమైంది, జైలు నుంచి వచ్చాడు కదా, పోయేటప్పుడు దోషిగా పోయిండు, వచ్చేటప్పుడు హీరోగా వచ్చిండు. నువ్వు కూడా గట్టిగా వచ్చావు. అప్పుడు రేవంత్ రెడ్డి 5,000 మందిని పెట్టుకుంటాను, 20,000 మంది పెట్టుకుని జనాలను పెట్టుకొని డోలక్కులు, డప్పుల సప్పులతో బయటికి రావచ్చు. ఇదంతా ఒక జిమిక్కు, మ్యాజిక్ అనే విషయం అందజేస్తుంది. కనుమూలి విషయంలో అదే జరిగింది. కనుమూలి విషయంలో నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చుట్టుముట్టేసి ఆ ప్రాణాంగం అంతా మొత్తం మనుషులు రావడానికి, అంటే త్రిశూల్ అంటే టీ నగర్ ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా అని అంటారు, అక్కడి నుంచి ఒకవైపు ప్యారిస్, మరొక వైపు తాంబరం వరకు కూడా ట్రాఫిక్ ఫుల్ జామ్. అంటే ఇది సహజం, ఇది సహజం. అప్పుడు ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇది చాలా సహజం. అంటే ఇది ఎందుకు అంటే తనని తను తగ్గించుకున్నాడేమో అనేది ఒక అనలిస్ట్ గా నేను ఫీల్ అవుతున్నది. మరొక అంశం, ఒక సామాన్యుడిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఒక సామాన్యుడిగా నేనేం ఆలోచిస్తానంటే, ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా వ్యవస్థలను గౌరవించకపోతే, నువ్వు గౌరవించకపోతే నేను గౌరవించను. వ్యవస్థలను కనుక నువ్వు పోరాడితే నీతో జనం పోరాడతారు. ఇక్కడ వ్యవస్థలను చూసి నువ్వు భయపడి పరిగెడితే నిన్ను దొంగగా ప్రూవ్ చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. మళ్ళీ చట్టాన్ని మాట్లాడుతున్నారు కదా, సామాన్యుడి విషయంలో ఇదే జరుగుతుంది. ఒక సామాన్యుడు, ఒక జేబు దొంగ కనుక వాడు పిక్ ప్యాకెట్ గాడు ప్యాకెట్ పర్సు కొట్టి వాళ్ళ పైసలు లేవో అని తెలియదు, పారిపోతే మనం పట్టుకోవాలని చూస్తుంటారు. అక్కడ దాంట్లో ఎత్తున్నాయని అడిగారు, ప్యాకెట్ లో పర్సులో జీరో కూడా ఉండొచ్చు. ఆ పరిగెత్తే క్రమంలో వాడు దొంగ నిర్ధారించబడతాడు.
అవును. ఆ పర్సు కొట్టినంత వరకు దొంగ కాదు, ఆ పరిగెత్తే క్రమంలో ఐడెంటిఫై అవుతాడు. సో ఈ కామన్ ని మరి ఎందుకు మర్చాడు? ఒకవేళ కనుక కేటీఆర్ ఉద్దేశం ప్రకారం ఆయనతోని లాయర్ అనుకో, లాయర్ ఏమైనా కాపాడతారా? నిజంగా వాళ్ళకి అరెస్ట్ జైలు పంపితే లాయర్ ఏమైనా ఉపయోగపడతారా? ఎస్ఐ దగ్గర లాయర్లు కూర్చుంటే ఏం మాట్లాడతారు, సిఐ దగ్గర ఏం మాట్లాడతారు అనే విషయాన్ని మనకు తెలియదా? ఇక లాయర్లు చేశారు. లాయర్లు అనేది లాయర్లు ఉండకపోవడం కాదు, వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ఎట్లా ప్రూవ్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ఎట్లా ప్రజెంట్ చేసుకుంటావు, ఇది ప్రజల ముందు. ఇది ప్రజల ముందు నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడానికి నాయకత్వ లక్షణాలు లాంటి ఇవే కదా. నాయకత్వ లక్షణాలు అనేటివి నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకునే విధానాన్ని బట్టి నీకు గౌరవం వస్తుంది. మరి ఈ కామన్ సలహా ఎవరిచ్చారో, ఇట్లాంటిది ఒక దరిద్రమైన సలహా ఎవరిచ్చిందో గానీ రామ్మూర్తి గారు చెప్తారు ఆ విషయం గురించి. అటెండ్ అయితే బాగుంటుంది అనేది ఒక విశ్లేషకుడుగా నేను అబ్జర్వ్ చేస్తున్న విధాన్ని మాత్రం అటెండ్ అవుతూనే బాగుంటుందని కోరుకుంటున్నాను. రైట్. రామ్మూర్తి గారు నమస్తే అండి.